గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందని అనేక ఆశలు పెట్టుకున్న పెన్షనర్ల సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి కోట్లాది రూపాయల బకాయిలను చెల్లించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఈ దిశగా తక్షణం చర్యలు తీసుకోవాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఒంగోలు వచ్చిన బొప్పరాజు వెంకటేశ్వర్లు రెవెన్యూ అసోసియేషన్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,50,000 మంది పెన్షనర్లు ఉన్నారని, పెన్షనర్లు కూటమి ప్రభుత్వ విజయానికి వారి పాత్ర ఎంతో ఉందని బొప్పరాజు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని బొప్పరాజు అన్నారు. సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిన్నిక మధుసూదన్ రావు, ఆర్ వాసుదేవరావు, కోశాధికారి ఊతకోలు శ్రీనివాసరావు, అమరావతి జేఏసీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎన్ జయలక్ష్మితో పాటు పలు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వింటూరుకి ఎక్కువ అర్థమయ్యేదానికి ఎక్కువ చెప్తాను. ఏపీజేఏసీ అమరావతి జిందాబాద్, జిందాబాద్. కామ్రేడ్ బొప్పరాజు గారి నాయకత్వం, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యత, ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యత, ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. ఏపీజేఏసీ అమరావతి, ఏపీజేఏసీ అమరావతి, ఉద్యోగుల ఐక్యత, కామ్రేడ్ బొప్పరాజు గారి నాయకత్వం. రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా 4,50,000 మంది ఉన్నటువంటి పెన్షనర్లు కూటమి ప్రభుత్వం వస్తే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలన్నీ న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్కి ప్రధానంగా ఏదైతే అదనపు పింఛను 2016లో నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 15%కి 75 ఏళ్ళు బతికితే 15% అదనపు పింఛను, 70 ఏళ్ళు దాటి బతికితే 10% ఇచ్చేటువంటి అదనపు పింఛన్ని గత ప్రభుత్వం 12%కి అదేవిధంగా 7%కి కుదించినటువంటి దాన్ని తిరిగి ఈ ప్రభుత్వం తక్షణమే వాళ్ళని పునరుద్ధరించాలని, 12%కి 15%కి పెంచాలని, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి గ్రాట్యుటీ దగ్గర నుంచి, ఏపీజీఎల్ఐ దగ్గర నుంచి జీపీఎఫ్లు కానీ ఎన్కాష్మెంట్లు కానీ ఇవన్నీ కూడా బకాయిలు, పిఆర్సీ, డిఏ అరియర్లు ముందుగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఉన్న బకాయిలన్నీ చెల్లించాలి, వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా వాళ్ళ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ని ఈరోజు తీవ్రంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ నష్టపోతున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క ఎంప్లాయీస్ హెల్త్ కార్డుని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం రెవెన్యూ శాఖ మీద మరి పూర్తి బాధ్యతని, ఎక్కువ బరువుని పెట్టినటువంటి నేపథ్యంలో ఎన్ని బాధ్యతలైనా కష్టపడి చేసేదానికి రెవెన్యూ ఉద్యోగులు సిద్ధంగానే ఉన్నాం.